నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు మీషోలో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నమాట. సో వీటన్ని రివ్యూ అయితే ఇచ్చేస్తాను. శారీస్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ బ్యాంగిల్స్ అన్నమాట. మీషోలో నేను ఫస్ట్ టైం ఇలాంటి ఫ్యాన్సీ అంటే యాక్చువల్లీ నేను ఇది బ్యాంగిల్ స్టోర్ లో వేరే కలర్స్ తీసుకున్నాను. నాకు అక్కడ ఎంత ప్రైస్ పడింది అనేది చూసాను. సో మీషోలో నాకు అంతకంటే తక్కువలో కనిపించాయి. సో మనకి లుక్ ఎలా వస్తుంది, క్వాలిటీ ఎలా వస్తుంది చూద్దాము. అండ్ నా దగ్గర లేట్ కలర్స్ ఈ గ్రీన్ అండ్ రెడ్ అనేవి కామన్ కలర్స్ కదా. సో ఈ కలర్స్ ట్రై చేద్దాం అనేసి అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా పంపించారనమాట. సో నాకు బయట ఆల్మోస్ట్ 320 or 340కి జస్ట్ 2 సెట్స్ బ్యాంగిల్స్ వచ్చాయి. సో అలాంటివి మీషోలో ఇలా చిన్న డాట్ అండి. ఇది చిన్న గోల్డ్ డాట్. నేను మీకు చూపిస్తాను ఒక కలర్. సో క్వాలిటీ బాగా వచ్చాయి. సో అంటే ఇవి డైరెక్ట్ అక్కడ సూరత్ నుంచి అలా వస్తాయి కాబట్టి మనకి తక్కువ ప్రైస్ పడినట్టున్నాయి. అండ్ చూడండి అసలు ఏమి బ్రేక్ అవ్వలేదు, కరెక్ట్ సైజ్ వచ్చింది, సైజ్ కూడా. సో ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో నేను మీకు చూపిస్తాను, ఇదిగోండి. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట మీషోలో ఇట్లా బ్యాంగిల్స్ ట్రై చేయడం. 2-4 సైజ్ ట్రై చేస్తే 2-4 సైజ్ కరెక్ట్ వచ్చింది. బెటర్ అంటే సీసం బ్యాంగిల్స్ ఎప్పుడు చిన్నగా వేసుకునే వాళ్ళకి కరెక్ట్ సైజు. నేనైతే కొంచెం అప్పుడప్పుడే వేసుకుంటాను. ఏదైనా అంటే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కి తో కలిపేస్తాను కాబట్టి 2-6 తీసుకుంటా అప్పుడప్పుడు. ఇవి 2-4 తీసుకున్నాను. మా మమ్మీకి బాగుంటాయి అనేసి. ఈ చాలా బాగున్నాయి సైజ్ కానీ. అంటే నేను చూసిన మా ఇంటి దగ్గర షాప్ లో కంటే కూడా నాకు మీషోలో తక్కువ ప్రైస్ లో వచ్చాయి. సో సమ్ 240 చేంజ్ లో కాంబో ఆఫ్ 2 అనమాట. నాకు బయట 360 పడింది ఈ 2 సెట్స్ కి. ఇట్లా గ్రీన్ అండ్ పింక్ అండ్ సమ్ ఇంకో గ్రీన్ కలర్ తీసుకున్నాను నేను, రామా గ్రీన్ కి. ఇక్కడేమో నేను ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్. మనకు సెట్ ఉన్నాయి, కావాలంటే పింక్ అండ్ రామా గ్రీన్ సెట్ ఉంది, రెడ్ ఉంది, వేరే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. చూసారా ఈ సన్న ఇవి. మనకు సైజ్ కానీ కలర్ కానీ దొరకకపోతే మీషోలో ట్రై చేయొచ్చు. కాకపోతే నాకు ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత రిసీవ్ అయింది. నేను ఆర్డర్ పెట్టి చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు డెలివర్ అయింది. ఓకే, బాగున్నాయండి బ్యాంగిల్స్. ఇఫ్ ఇంట్రెస్టెడ్ నేను లింక్స్ ఇచ్చేస్తాను. అండ్ ఎక్కువ వరకు నేను వేసుకున్న టాప్ అడుగుతారు కదా, యాక్చువల్లీ ప్రీవియస్ గా కూడా అడిగారు మీరు. కానీ ఆ టాప్స్ నేను అప్పటికే చాలా రోజులు బ్యాక్ తీసుకున్న టాప్స్ కాబట్టి వాటి డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇది కొత్తగా తీసుకున్నాను క్యాజువల్ గా ప్రింట్ లోకి వేసుకోవడానికి. అలాగా సమ్ 600 చేంజ్ అలా పడుతుంది. ఉట్టి టాపే. క్లాత్ అనేది చాలా బాగుంటది. గ్లిట్స్ అనే బ్రాండ్ ఎక్కడైనా మీకు కనిపిస్తే దాంట్లో ట్రై చేయొచ్చు. గ్లిట్స్ బ్రాండ్ లో అంటే ఇక్కడ మా దగ్గర ఏస్ట్రో నగర్ లో గ్లిట్స్ అనే షోరూమ్ లో షాప్ లో తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మంచి వెరీ సాఫ్ట్ రేయాన్ మిక్స్డ్ కాటన్ కుర్తీ అనమాట. ఇవి వాష్ చేసినా ఏం అవ్వవు, ఇలాగే ఉంటాయి. కావాలంటే నీట్ ఐరన్ చేసి వేసుకోవచ్చు, ఐరన్ చేయకపోయినా బాగుంటుంది. జస్ట్ ఇక్కడ వర్క్ అయితే ఇలా వచ్చింది. సింపుల్. ఇవి జస్ట్ ఇంట్లో వేసుకోవడానికి క్యాజువల్ వేర్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి టీ పాట్ తీసుకున్నాను అనమాట మనకి మీషోలోంచి. ఈ టీ పాట్ అంటే ఇది టీ రిలేటెడ్ కాదండి. ఇది వచ్చేసి కప్. ఇది చూడండి ఇలా ఉందా. టీ పాట్ అంటే ఇది ఫ్యాన్సీగా చూడడానికి బాగుంది. మనం కప్స్ పెట్టుకుంటామా, టీ కప్స్ పెట్టుకుంటప్పుడు మనకి టేబుల్ పైన కానివ్వండి దేనిపైన టీ మార్క్స్ పడతాయి కదా, అలా పడకుండా దీనిపైన కప్ పెట్టి ఇది ఇచ్చేయచ్చు. ఇట్స్ లైక్ సాసర్ అనొచ్చు, లేదా స్టాండ్, టీ కప్ పెట్టుకోవడానికి స్టాండ్. డైనింగ్ టేబుల్ పైన ఇట్లా పెడితే చాలా డిజైనర్ గా ఉంటుంది కదా అనేసి అయితే ఈ సెట్ తీసుకున్నాను. దీంట్లో ఇంకోటి బులక్ కాట్ ఉంది, హౌస్ ఉంది, అసలు చాలా ఉంది. బులక్ పాట్ కూడా ఆర్డర్ పెట్టా, ఇంకా రాలేదు, వచ్చాక చూపిస్తా. సో ఇదైతే టీ పాట్ ఇలా డిజైన్ అయితే వచ్చింది మనకి. ఇలా ఆల్మోస్ట్ 6 స్టాండ్స్ అయితే వస్తాయి. ఇదిగోండి ఇలా ఒక్కొక్కటి సింగిల్. ఎవరికైనా కప్ పెట్టించేటప్పుడు దీనిపైన పెట్టి ఇచ్చేయచ్చు. లేదా మన ఇప్పుడు వైట్ డైనింగ్స్ కానీ వైట్ టీ పై కానీ అలా పెట్టుకుంటున్నారు, టీ టేబుల్స్. సో దానిపైన ఇలాంటివి కప్స్ కి యూజ్ చేస్తే కనుక మనకి మార్క్స్ అనేవి పడవు. అవి పడ్డాయంటే వైట్ వాటిపైన లుక్ బాగుండదు కదా. సో ఇలా ఇది ఒక షో పీస్ కమ్ యూజబుల్ థింగ్ అనమాట. సో చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఈరోజు వీడియోలో అయితే సో మిక్స్డ్ కలెక్షన్ అండి. అంటే నేను పర్సనల్ గా ట్రై చేసిన బ్యాంగిల్స్ ఇలా పర్సనల్ గా కొన్నవి. సో శారీస్ అయితే ఇవి అయితే మాత్రం యాక్చువల్లీ మీరు అడిగినట్టు ఇలా పట్టు సెమీ పట్టు శారీస్ అన్ని కలిపి ఒక వీడియో చేద్దామని ఆర్డర్ పెట్టా. కానీ అన్ని ఒకసారి అయితే రాలేదు. వచ్చినవి వచ్చినట్టు అయితే చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఎల్లో అండ్ పర్పుల్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదండి కలర్ కాంబినేషన్. సో అందుకోసం ట్రై చేసా. ఇది వచ్చేసి సెమీ పట్టు శారీ. ఇది మొత్తం గోల్డ్ జెరీ కాకుండా డల్ సిల్వర్ షేడ్ లో
అంటే అటు గోల్డ్ కాదు, డల్ గోల్డ్ అంటారు కదా అలా అన్నమాట. సిల్వర్, లైట్ సిల్వర్ లాగా ఉంది. పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా చూడండి, మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా సిల్వర్ తోటి ఇట్లా వీవ్ అయితే వచ్చింది. సో పైన సైడ్ బార్డర్ అయితే ఇలా వచ్చింది. సో మొత్తం చూసేద్దాము. ఓకే, ఇక్కడ నుంచి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. శారీలో బ్లౌజ్ వచ్చేసి మొత్తం గోల్డ్ మిక్స్డ్ అయితే వస్తుంది. సో మీకు దగ్గరగా ప్రతి ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను నేను. ఒకసారి బ్లౌజ్ చూసేసుకోండి. ఇదిగోండి, బ్లౌజ్ లో బార్డర్ అయితే ఇలా వస్తుంది. బ్లౌజ్ మొత్తం కూడా ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్ వస్తుంది. శారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్, మంచి ఎల్లో కలర్, గోల్డ్ కలర్ మిక్స్డ్ ఎల్లో అయ్యేసరికి మస్టర్డ్ లో పళ్ళు కూడా సేమ్ బ్లౌజ్ ఏదైతే ఉందో అది వస్తుంది. లేదు మీ దగ్గర ఇట్లాంటి పర్పుల్ కలర్ మనకి మీషోలో వర్క్ బ్లౌజెస్ దొరుకుతాయి, వర్క్ వచ్చినవి, అవి తీసుకొని వాటితో పేరప్ చేసి కట్టుకోండి, చాలా బాగుంటాయి. అండ్ చాలా మంది దగ్గర పర్పుల్ వర్క్ బ్లౌజెస్ కూడా ఉండొచ్చు. ఇదిగోండి, ఇది పైన సైడ్ బార్డర్. శారీ మిడిల్ పార్ట్ అంతా చూసుకోండి ఎలా వచ్చింది జెరీ అనేది. అండ్ ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది. ఏం తట్టుకోవడానికి ఏం ఉండదండి. ఇది బ్యాక్ సైడ్. సో మీకు శారీ అంతా క్లియర్ గా చూపించేసాను కదా, చూడండి పైన సైడ్ కింద సైడ్ బార్డర్. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇలా అన్ని లైన్స్ లైన్స్ గా మొత్తం ఆల్ ఓవర్ ద శారీ జెరీ వచ్చింది. సో లెహెంగాస్ కి, లంగాలకి కుట్టించవచ్చు. డెఫినెట్ గా లంగా బ్లౌజ్ అంతా కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. మంచిగా బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ వచ్చి ఈ బార్డర్ తోటి హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వరకు కూడా మనకి బార్డర్ వచ్చింది, ఈ జెరీ లైన్స్ వచ్చాయి చూడండి. ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ ప్లెయిన్ క్లాత్ లేదు. మంచి లంగా బ్లౌజ్ రెండు అవుతాయి. చిన్న పిల్లలకి అయితే 2 లంగాలు అవుతాయి, పెద్దవాళ్ళకి అయితే అవ్వండి. పెద్దవాళ్ళకి ఒకటే లంగా నీట్ గా కుట్టి దాని బ్లౌజ్ కూడా కుట్టండి, చాలా బాగుంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా చూసారు కదా, ఇలా సిల్వర్ లైన్స్ ఇట్లా వస్తుంది. కింద జెరీ బార్డర్ వచ్చేసి మనకి మోర్ దెన్ 10 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ ఇంకొక శారీ కూడా వచ్చేసి, సో పట్టు శారీస్ అని అంటే అన్ని రకాలుగా ట్రై చేద్దాము. ఇది వచ్చేసి చందేరి ఆర్గెన్జా మిక్స్డ్ టైప్ ఆఫ్ కోరా శారీ అని ఉన్నట్టుంది. కోరా శారీ విత్ ద బార్డర్ అనమాట. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ అండ్ పింక్ కలర్, లైట్ బేబీ పింక్ శారీ. ఇది కొంచెం ఆర్గెన్జా కోరా మిక్స్డ్ శారీ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం మనకి సింగిల్ పళ్ళు కాకుండా స్టెప్స్ పెట్టుకొని వేసుకోవాలి, బికాస్ సన్నగా ఉంటుంది క్లాత్ వచ్చేసి. అండ్ మీకు ఎండింగ్ పార్ట్ బ్లౌజ్ ఎక్కడ ఉందో చూపిస్తాను. ఇదిగోండి. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ ఎలా అయితే ఉందో రన్నింగ్ గా బ్లౌజ్ కూడా అలాగే ఉంది. సో సేమ్ ఉంది. సో అందుకోసం మనం ఈ బార్డర్ లాంటి బ్లౌజ్ తీసుకొని వేసుకోవచ్చు, లేదా సేమ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. శారీలో పళ్ళు వచ్చేసి మీకు గోల్డ్ టిష్యూ పళ్ళు కనిపిస్తుందా, ఇది వచ్చేసి పళ్ళు అండి, గోల్డ్ టిష్యూ పళ్ళు. శారీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. శారీ అనేది కాస్త పల్సగా ఉంటుంది, బట్ వాషబుల్, రఫ్ అండ్ టఫ్ యూసేజ్ చేయొచ్చు. న్యూలీ మ్యారీడ్ వాళ్ళైతే, నార్త్ ఇండియన్స్ గా వాళ్ళు ఇలాంటి శారీస్ ఎక్కువగా ఇష్టపడతారు, ఇలాంటి శారీస్ ఎక్కువగా కడతారు. వాళ్ళకి మెయిన్ గా లైట్ వెయిట్ ఉండాలి కదా. సో లైట్ వెయిట్ ఉంటుంది, బార్డర్ ఉంటుంది, ట్రెడిషనల్ టచ్ ఉంటుంది, అలాంటి స్టైలిష్ టచ్ కూడా ఉంటుంది కదా. వాళ్ళు ఎక్కువ వరకు ఈ శారీస్ ప్రిఫర్ చేస్తారు. సో చూడండి, కొంచెం ఇలా స్టెప్స్ పెట్టి కట్టుకుంటే మనకి నీట్ గానే ఉంటుంది. సింగిల్ పళ్ళులో కొంచెం ఇలా కనిపిస్తుంది. సో ఉన్నట్టు చెప్తున్నాను. చూడండి, కింద బార్డర్, కింద పైన సేమ్ సైజ్ బార్డర్, దగ్గరగా చూసుకోండి బార్డర్. అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనకి ఇలా జెరీ బూటీస్ అయితే వచ్చాయి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూడండి ఇలా అయితే వస్తుంది. సో లెహెంగాకి మార్చాలి అంటే పైన కింద బార్డర్ ని రెండింటిని అటాచ్ చేసేస్తే మీకు మంచి పెద్ద బార్డర్ అవుతుంది. మంచి బేబీ పింక్ కలర్ కి పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. మంచి బేబీ పింక్ కలర్. దీంట్లో కలర్స్ ఉన్నట్టున్నాయి, కలర్స్ ట్రై చేయొచ్చు. ఇదిగోండి. సో ఎల్లో, నేను ఏదైతే ఎల్లో చూపించానో దాంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ వస్తాయి ఒక్కొక్కటి. ఇదిగోండి, ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీలో మనకి ప్లెయిన్ క్లాత్ రాలేదన్నమాట. సో ఇలా అయితే వస్తుంది, ఎండ్ వరకు ఇలా బూటీస్ అయితే వస్తుంది. అండ్ ఒకరు చాలా సార్లు కమెంట్స్ లో అడుగుతున్నారు, సమ్ ఏదో బ్లాక్ అయింది వాళ్ళ యాప్ అనేసి. సో నాకు తెలిసి ఇప్పుడు నాకు జరిగింది అయితే చెప్తాను. ఇట్లా ఇప్పుడు సపోజ్ యాప్ కానివ్వండి, ఫోన్ నుంచి యాప్ తీసేస్తున్నాము అలా అనుకున్నప్పుడు నేను ఏవైతే ఆర్డర్స్ పెట్టానో ఆ ఆర్డర్స్ అనేవి వస్తాయి, వాటి బేస్ లో వస్తాయి. కానీ మనం క్యాన్సిల్ చేసినా, రిటర్న్ చేసినా మనీ పడేది అనేది దాంట్లో పడుతుందా లేదా అని మనం అది చెక్ చేసుకోలేము. ఫస్ట్ థింగ్, కావాలంటే మళ్ళీ యాప్ అదే ఫోన్ నెంబర్ తో డౌన్లోడ్ చేసుకుంటే మనం ముందు ఎలా అయితే మనం చేసిన ఆర్డర్స్ కానివ్వండి, రిటర్న్స్ కానివ్వండి, లేదా మన విష్ లిస్ట్ అన్ని ఎలా ఉన్నాయి అలా వచ్చేస్తాయి.
కానీ మన ఫోన్ నెంబర్ మార్చేసి కంప్లీట్ గా వేరే ఫోన్ నెంబర్ తో లాగిన్ అవుతున్నాము యాప్ అన్నప్పుడు మాత్రం ఫ్రెష్ లాగిన్ అవుతుంది. ఆ ముందువి దాంట్లో మనకు కనపడవు. ముందు ఆర్డర్స్ ఆర్డర్స్ వస్తున్నాయి అంటే అవి తీసుకోవడం బెటర్. క్యాన్సిల్ చేసేస్తే మళ్ళీ అక్కడ మనీ పడిందా లేదో కూడా తెలియదు కదా, అది మనీ పడుతుంది లేదు కూడా తెలియదు మనకి. ముందే యాప్ డిలీట్ చేసేటప్పుడు కానీ లేదా బ్లాక్ అయినా కూడా ఆఫ్టర్ సమ్ డేస్ ఒక్కొక్కసారి మళ్ళీ అన్బ్లాక్ అయిపోతుంది. మీరు ప్రాబ్లం లేదు, బ్లాక్ అయినా కొన్ని డేస్ ఒక్కొక్కసారి కొన్ని ఏరియాస్ పట్టి కూడా ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది. అయినా కూడా మళ్ళీ తర్వాత ఓపెన్ అయిపోతుంది. లేదా మీరు ఇంకో ఫోన్ లోంచి కాల్ సెంటర్, మీషో కాల్ సెంటర్ ఉంటుంది కదా, దాని త్రూ కాల్ చేసి కూడా మీరు ఒకసారి కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంకో ఫోన్ లో 2-3 ఫోన్స్ ఉంటాయి కదా, ఇంకో ఫోన్ లోంచి మీరు మీషో యాప్ త్రూ హెల్ప్ సెంటర్ కి వెళ్ళి అలా కూడా హెల్ప్ తీసుకోవచ్చు. సో ఇంకా ఇంకోటి ఇవ్వండి, ఇవి కూడా ఇంపార్టెంట్. యాక్చువల్లీ నేనైతే ఇది హెల్ప్ అవుతాయి, డెఫినెట్ గా హెల్ప్ అవుతాయండి ఈ షార్ట్స్. ఈ ఫ్యాబ్రిక్ అనేది పాడవదనమాట. ఇవి జిమ్ షార్ట్స్ అనొచ్చు, లేదా జీన్స్ లోపల వేసుకోవచ్చు, లేదా ఫ్రాక్స్ కానీ ఏమైనా క్యారీ చేస్తున్నారు అని అంటే మంచి టైట్స్ లాగా షార్ట్స్ ఉంటాయి అనమాట. ఫ్రాక్స్ లోపల కూడా క్యారీ చేయొచ్చు. మనకి నీస్ వరకు ఇక్కడ వరకు వస్తాయి. సో అందరూ అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది. పెద్దవాళ్ళకి కానివ్వండి, మెయిన్ గా టీన్ గర్ల్స్ కి అయితే ఈ షార్ట్స్ చాలా హెల్ప్ అవుతాయి. డ్రెస్సెస్ లోపల కూడా వాళ్ళు ఇలాంటి షార్ట్స్ వేసుకుంటే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. జీన్స్ లో కూడా ఈ షార్ట్స్ బాగుంటాయి. అండ్ ఇంట్లో చిన్న యోగా చేసుకుంటున్నారు అలాంటప్పుడు కూడా ఇవి చాలా నీట్ గా క్యారీ చేయొచ్చు. సో వీటిలో ఇది ఒక పేజ్ లో తీసుకున్నాను, సింగిల్ పీస్ అన్నమాట. చాలా బాగా వచ్చింది క్వాలిటీ ఇవంతా కూడా. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ సెట్ వచ్చేసి నేను 2 డిఫరెంట్ పేజెస్ లో డిఫరెంట్ ట్రై చేయాలని ట్రై చేసా. ఇది వచ్చేసి కాంబో ఆఫ్ 2 అన్నమాట. ఇది కంప్లీట్ డిఫరెంట్ పేజ్. ఇది డిఫరెంట్ పేజ్. ఈ క్లాత్ వేరేగా ఉంది, ఈ క్లాత్ వేరేగా ఉంది. సో ఎవరికి ఎలాంటి క్లాత్ కావాలంటే అది ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చేసి చాలా కొంచెం సాఫ్ట్ గా ఉంది అనమాట క్లాత్ వచ్చేసి. ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఇది ఎలాస్టిక్ కొంచెం బ్రాడ్ ఉంది, దీనికి ఎలాస్టిక్ సన్నగానే ఉంది. అండ్ క్లాత్ అంతా కూడా ఎక్స్పాండబుల్. ఇది క్లాత్ అంతా ఏం ఎక్స్పాండబుల్ అంటే ఇది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే ఇదిగోండి ఇదైతే కాంబో ఆఫ్ 2 అన్నమాట. సో చూద్దాము ఏది బాగుంది అనేసి. సో పాపకు యూజ్ చేయొచ్చు, మేము యూజ్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళ నుంచి టీన్ వరకు అందరూ ట్రై చేయొచ్చండి. పిల్లలు కూడా వాళ్ళు నైట్స్ పడుకుంటప్పటికి ఫ్రీగా షార్ట్ వేసుకొని మార్నింగ్ యోగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. విత్ పాకెట్స్ వస్తుంది, పాకెట్స్ కూడా వస్తుంది చూడండి. ఈ షార్ట్ కూడా పాకెట్ వచ్చింది, దీనికి కూడా పాకెట్ వచ్చింది, దీనికి కూడా పాకెట్స్ వస్తాయి, దీనికి కూడా 2 పాకెట్స్ వచ్చాయి. ఇదిగోండి ఫోన్స్ అలా పెట్టుకోవడానికి. అండ్ ఇవి షార్ట్స్ ఏ కాదు, ప్యాంట్స్, లాంగ్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి. మీరు ట్రై చూడొచ్చు. ప్యాంట్స్ కూడా మంచి క్వాలిటీ రివ్యూస్ అయితే కనిపించాయి. ఫస్ట్ అయితే ఇప్పుడు షార్ట్స్ అవసరం ఉన్నాయి కదా అని షార్ట్స్ పెట్టాను నేను. సో మీరు అట్లా యోగా చేసుకోవడానికి ప్యాంట్స్ అని కూడా సర్చ్ చేయొచ్చు, దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్డ్ సెట్ లాగా డ్రెస్ అన్నమాట, జస్ట్ కుర్తా సెట్. ఇది వచ్చేసి సాఫ్ట్ రేయాన్ కుర్తా సెట్ అన్నమాట, మీషోలో తీసుకున్నాను. సో ప్యాంట్ అండ్ కుర్తా రెండు కూడా సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ డిజైన్ లో. ఇదిగోండి కొంచెం లూజ్ అయితే అయ్యింది, నాకు ఎల్ రావాల్సిన ప్లేస్ లో ఎక్సెల్ వచ్చిందేమో అనిపించింది, లూజ్ అయితే అయ్యింది. ఇదిగోండి హ్యాండ్ కి ఇలా అయితే వస్తుంది. నాకు తెలిసి సమ్మర్ లో చాలా మంది ఇలాంటి సెట్స్ ప్రిఫర్ చేసి ఉండొచ్చు. సో బట్ ఇంట్లో వేసుకోవడానికి రఫ్ అండ్ టఫ్ గా అయితే క్యారీ చేయొచ్చు. ఇదిగోండి విత్ బాటమ్ వస్తుంది. నాకు ఒక్క కుర్తానే 650 750 పడింది. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. మొత్తం కూడా ఫ్రంట్ లో ఇలా కట్ వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయి. ఓకే ఇదిగోండి ఇలా. అండ్ డిజైన్ అంతా కూడా మనకు కాటన్ లో వచ్చే డిజైన్, కాటన్ మిక్స్డ్ రేయాన్ అనమాట, సాఫ్ట్ గా ఉంటుంది. ఇలా అయితే వస్తుంది. ఓకే అండ్ బాటమ్ కూడా వస్తుంది దీనికి, చూడండి బాటమ్ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చిందండి. రౌండ్ అంతా కూడా రఫ్ అండ్ టఫ్ గా రిలాక్స్ గా క్యారీ చేసేలాంటి ప్యాంట్ అండి, లూజ్ ప్లాజో ప్యాంట్. సో పెద్దవాళ్ళు అందరూ ట్రై చేయొచ్చు. ఇవైతే రిలాక్స్ గా లూజ్ గా ఈ సమ్మర్ లో కానీ, సమ్మర్ కానీ వింటర్ కానీ ఏదైనా సరే టైట్ గా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇవైతే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. కాకపోతే సైజ్ కరెక్ట్ గా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం కరెక్ట్ సైజే పెట్టేసేయండి. నాకు కొంచెం లూజ్ అనిపించింది, ఆఫ్టర్ వాష్ చూడాలి. సో ఇది రెగ్యులర్ గానే వాడుతూ ఉంటా కాబట్టి నెక్స్ట్ టైం రివ్యూస్ లో కూడా షేర్ చేస్తాను. చూడండి ఇక్కడ ఫిలిట్స్ కూడా వచ్చాయి, షేప్ కూడా వస్తుంది. సో ఇలా అయితే ఉంది. సో ఇదన్నమాట ఈరోజు నా వీడియో అయితే. నేను జస్ట్ క్యాజువల్ గా తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ మీకైతే రివ్యూ ఇచ్చాను. మీకు నచ్చితే కనుక లింక్స్ తో పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.